హిందీలో ఆయుష్మాన్ ఖురానాది డ్రీమ్ గర్ల్ అనే మూవీ ఉంది తెలుసా? 2019లో రిలీజ్ అయింది. చెప్తా ఎందుకు దాని గురించి చెప్తానని. దానికన్నా ముందు ఇది ఒకసారి అనండి. ఆడియో వీడియో కాల్స్ లో మాట్లాడడానికి ఫ్రెండ్స్ లేరా? అయితే ఏంటి, నాతో మాట్లాడండి. నేను మిమ్మల్ని ఎప్పుడూ చెక్ చేయను. వైబ్లీకి రండి, నాతో ఆడియో లేదా వీడియో కాల్స్ లో మాట్లాడండి. హైదరాబాద్ లో ఆంటీస్ ఉంటారా? మరి వాళ్ళతో మాట్లాడాలి అంటే ఆటగాడివే. హైదరాబాద్ లో ఆంటీస్ తో పాటు అమ్మాయిలు, అబ్బాయిలు, అంకుల్స్ అందరూ ఉంటారు. మరి వీళ్ళతో నిజంగా మాట్లాడాలంటే ఈ ఒక్క యాప్ మీ ఫోన్ లో ఉండాలి. అంతే. రాత్రి 2 అయినా కేవలం 16 రూపాయలతో సరదాగా రెస్పెక్ట్ఫుల్ గా కాల్స్ మాట్లాడొచ్చు. మరిప్పుడే ఈ వీడియో పైన క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేయి. నా ఫోన్ నెంబర్ నీకెందుకు? నాతో మాట్లాడాలంటే ఈ ఒక్క యాప్ నీ ఫోన్ లో ఉండాలంతే. ఇక్కడ అమ్మాయిలు, ఆంటీలు, అబ్బాయిలు ఇలా అందరూ ఉంటారు. వాళ్ళతో నీ ఇష్టం. రాత్రి 2 అయినా సరదాగా మాట్లాడేయచ్చు. పైగా నువ్వు నలుపైనా తెలుపైనా రంగుతో పనే లేదనేలా ఉంటారు ఇక్కడ. నేను చెప్పడం చెప్పా, తర్వాత నీ ఇష్టం. కావాలి అనుకుంటే కింద ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేయి. అంతే. తెలంగాణలో ఆంటీస్ ఉంటారా? ఉంటే ఎక్కడుంటారు? వామ్మో, ఇక్కడ ఆంటీస్. సరే, ఈ వీడియో సజ్జనర్ గారు పోస్ట్ చేశారు. ఏంటి ఈ వీడియో, మనం ఏం మాట్లాడుకోబోతున్నాం చెప్తా. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. 2019 అందరు సినిమా చెప్తాను కదా, డ్రీమ్ గర్ల్ అని. సినిమా ఏంటంటే ఒక కాల్ సెంటర్ నడుపుతాడు. ఆ కాల్ సెంటర్లో లేడీస్ ఉంటారు. ఈ లేడీస్ పని ఏంటంటే జెంట్స్తో ఫోన్ మాట్లాడటం, సరదాగా మంచిగా నీట్గా వాళ్ళని హుషారు ఎట్టిచ్చేలాగా సో మాట్లాడటం. ఆయుష్మాన్ ఖురానాకి జాబ్ ఉండదు అనమాట. సో జాబ్ లేకపోతే ఇక్కడికి వెళ్ళి నాకు జాబ్ కావాలంటే ఇక్కడ ఉండేది అందరు లేడీస్ జాబ్, నీది కాదంటే నేను లేడీస్ లాగా మాట్లాడతానని చెప్పి మిమిక్రీ చేసి చాలా మంచిగా మాట్లాడతాడు. దాంతో ఈయనతో ఒక 4-5 మాట్లాడతారు. ఒక పోలీసు, ఒక లాయరు, పొలిటీషియను, మొత్తానికి ఒక 4-5 మాట్లాడతారు. బాగా కనెక్ట్ అవుతారు. ఈయన పూజ అనే అమ్మాయి, పూజ అని అనుకుంటా, పూజ అనే అమ్మాయి వాయిస్తో మాట్లాడతారు. బాగా కనెక్ట్ అవుతారు. చివరికి అందరు కలిసి ఈ పూజని ఆయుష్మాన్ ఖురానాని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. సో ఒక కేయాస్ అవుతుంది. మొత్తం ఫుల్ ఆన్ కామెడీకి వెళ్తుంది లాస్ట్లో. అయితే అప్పట్లో ఈ సినిమా ఏం అడ్రస్ చేసిందంటే మోడర్న్ సొసైటీలో ఉన్న లోన్లీనెస్ కోసం అడ్రస్ చేసింది. అప్పుడు ఉన్న రిలేషన్షిప్ల కోసం, వీటి కోసం అడ్రస్ చేసింది. సో ఈ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా మరి లేదంటే ఎలా వచ్చిందో తెలియదు, కానీ రీసెంట్గా మనకు కూడా సంథింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ యాప్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఇనీషియల్గా ఒక యాప్ వచ్చింది, ఫ్రెండ్షిప్ యాప్ అని చెప్పి. దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని మార్కెట్లోకి 4-5 అప్లికేషన్స్ వచ్చినాయి. సో ఏంటి ఇప్పుడు ఈ అప్లికేషన్స్ ఏం చేస్తున్నాయి, దీని వెనకాల కదేంటి, ప్రజలు ఏమైనా నష్టపోతున్నారా, ఏమైనా స్కాములు జరుగుతున్నాయా, సజ్జనార్ గారు దీన్ని ఎందుకు పోస్ట్ చేశారు చెప్తా. దానికన్నా ముందు మీరు వీడియోని లైక్ చేసి చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు మన వీడియోస్, చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. 98-99% లైక్స్ ఉంటున్నాయి, ఓన్లీ 1% డిస్లైక్స్ ఉంటున్నాయి. సో చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్స్నే ఈ ఛానల్కి బూస్ట్, బోర్నవిటా, హార్లిక్స్ యూట్యూబ్ ఛానల్స్కి అన్నిటికీ అదే అనమాట. సో వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మంది రీచ్ అయ్యింది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ వాల్యూ ఓకే, ఒక ఇంతమంది సబ్స్క్రైబ్ ఉన్నారంటే ఇదేదో మాట్లాడుతున్న దాంట్లో వాల్యూ ఉంటుందని కొత్తగా చూసేవాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు, దాని ప్రకారం జడ్జ్ చేస్తారు. అదర్వైజ్ ఎవరు 10-15 నిమిషాలు వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటారు చెప్పండి? ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్తోనే వాళ్ళు చూసుకునేది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మ్యాటర్ ఏంటంటే ఇనీషియల్గా ఈ యాడ్స్ నేను చూసినప్పుడు ఈవెన్ పెద్ద సెలబ్రిటీస్, కొత్త యాప్ని సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేశారు, ఈ ఫ్రెండ్షిప్ యాప్ని. నేనేమనుకున్నానంటే ఇలాంటిదే ఈ డ్రీమ్ గర్ల్కి సంబంధించింది అని అర్థమైంది. అలాగే దీంతో ఖచ్చితంగా ఏదో ఒక స్కామ్ అవుతుంది అనుకుని గెస్ చేశాను. దీని తర్వాత చాలా యాప్స్ వచ్చినాయి. నేను ఎప్పుడైతే దీని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశానో నాకు కూడా దీనికి సంబంధించిన యాడ్స్ రావడం స్టార్ట్ అయినాయి ఇన్స్టాగ్రామ్లో. ఈ ఎప్పుడు వస్తాయి తెలుసా? రాత్రిపూట వస్తాయి ఈ యాడ్స్. రాత్రి 10 అయిన తర్వాత నుంచి ఈ యాడ్స్ రావడం మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటి, ఆంటీలు కావాలా, లేదంటే అమ్మాయిలతో మాట్లాడాలందా, అది ఇది అని చెప్పి ఎవరైతే ముఖ్యంగా యూత్ ఉన్నారో అబ్బాయిలు, సో ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ తెలుస్తాయి అనమాట. అబ్బాయిలు, ఏరియా, సో దాని ప్రకారం యాడ్స్ రన్ చేస్తారు. ఏ రీజియన్లో రన్ చేయాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు టార్గెట్. సో ఇన్స్టాగ్రామ్ అన్ని ఆప్షన్స్ ఇస్తారు అనమాట ఆ యాడ్స్ రన్ చేసుకునే వాళ్ళకి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి వాళ్ళు పే చేయాలి, పర్ డే ఎంత అని చెప్పి పే చేయాలి, అంటే రీచ్ని బట్టి పే చేస్తూ ఉండాలి. సో పే చేయాలి కాబట్టి మన డీటెయిల్స్ అని ఇన్స్టాగ్రామ్ దగ్గర ఎలాగ ఉంటాయి కాబట్టి ఎవరెవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళందరికీ యాడ్స్ ప్లే అవుతాయి. రాత్రి 10 నుంచి తెల్లార్లు మోత అనమాట. సో ఇయే ఆంటీ, అమ్మాయి, ఇవన్నీ ప్రజెంట్ మన సొసైటీలో మనకి చాలా, అంటే అబ్బాయిల్లో ప్రత్యేకంగా ఉన్నది ఏంటంటే ఈవెన్ హాస్టల్స్లో జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళు, జాబ్స్ చేస్తున్న వాళ్ళలో, ఈవెన్ మ్యారేజ్ అయిన వాళ్ళలో కూడా చాలా మందిలో ఉన్నది ఏంటంటే లోన్లీనెస్, క్యూరియాసిటీ. ఈ రెండు చాలా స్కామ్స్కి ఈ రెండే కారణం అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకున్నా కానీ, ఈ ఫ్రెండ్షిప్ యాప్స్లో రిజిస్టర్ చేసుకొని డబ్బులు వేసినా కానీ, ఇంకోటి చేసినా కానీ దాని రెండింటికి కారణం, అటన్నిటికీ కారణం ఈ రెండే. ఒకటి ఏముంది అందులో, ఏం ఫోటోలు పెడుతున్నారు, ఏం వీడియోలు పెడుతున్నారు అన్న క్యూరియాసిటీ,
ఎవరితో వాళ్ళతో మాట్లాడాలి, అమ్మాయిలతో మాట్లాడాలి, ఆంటీలతో మాట్లాడాలి, ఎందుకంటే లోన్లీనెస్. కామో అంటారా, అది మనకి ఎప్పుడు కారిపోతూ ఉంటుంది కాబట్టి మన వాళ్ళకి కరువు బ్యాచ్లోనే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి. సో దట్స్ ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకొని అవసరం లేదు. సారీ టు యూజ్ దిస్ వర్డ్స్, బట్ దట్స్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక విషయం ఇది తప్పురా అని చెప్తే, ఈ సబ్స్క్రిప్షన్స్ చేసుకోవద్దురా అని చెప్తే ఎంతమంది చెప్తుంటే అంతమంది పెరిగిపోతూనే ఉన్నాయి. ఏముంది అని చెప్పి అలా ఉన్నాం. అయితే ఇప్పుడు దీనికోసం ఇనిషియల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యాడ్స్ రన్ చేసినప్పుడు అది చూడంగానే అమ్మాయిలు కొద్దిగా బాగుంటారు. తెల్లగా ఉండటం కాదు, వాళ్ళు ఒక రకమైన ఫీలింగ్ కలిగ చేసేలా ఉంటారు. ఎవర్రా అమ్మాయిలు అంటే ఇక్కడ ఒక క్యాచ్, వాళ్ళందరూ ఏఏ అమ్మాయిలు, ఏఏ ద్వారా సృష్టించిన యాడ్స్. అవి యాడ్సే డైరెక్ట్గా ఏఏ నుంచి వచ్చిన యాడ్స్. అబ్బో మనకు కొంతమంది అనుకుంటారు ఈ అమ్మాయితో మనం మాట్లాడించామనుకుని ఆ యాడ్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే దగ్గర నుంచి స్కామ్ స్టార్ట్ అయిపోతుంది. మనకు తెలియకుండానే మన ఫోన్కి సంబంధించిన తెలియకుండానే పర్మిషన్స్ ఇచ్చేస్తాం. కెమెరా యాక్సెస్, మైక్ యాక్సెస్, గ్యాలరీ యాక్సెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాంటాక్ట్స్ యాక్సెస్. ఈ యాక్సెస్లో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు బేసిక్ అమౌంట్తో స్టార్ట్ అవుతుంది ఇది. దీంతో మనం చాటింగ్ చేస్తాం. చాటింగ్లో ఇక్కడ రియల్ అమ్మాయి చాట్ చేస్తుంది అంటే రియల్ అమ్మాయి చేయొచ్చు, లేదంటే ఏ కూడా చేయొచ్చు. వాళ్ళని ఎట్లా ట్రైన్ చేశారంటే నీలో ఇంకా క్యూరియాసిటీ పెంచుతారు. నిన్ను ఎవరూ జడ్జ్ చేయరు. మేజర్ థింగ్ ఇదే. చాలామంది చీటానికి కారణం ఏంటంటే ఇప్పుడు అందరికీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు. కొంతమందికే బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు. కొంతమంది ఇంకా ఇప్పుడు చెప్పినట్టు నలుపు తెలుపు ఎవరు నిన్ను జడ్జ్ చేయరు. సరేనా, యూఆర్ ఫ్రీ. ఇంట్రోవర్ట్స్కి అయితే ఇంకా పండగ, ఎందుకంటే అసలు అవతలకి మనం ఎవరో తెలియదు. సో మనం ఫ్రీగా మాట్లాడచ్చు, మనం ఓపెన్గా మాట్లాడచ్చు. ఎవరు లేరు, ఎవరి కోసం మనం ఏమనుకోరు, మనం తప్పు మాట్లాడినా కూడా పోయేదేం లేదు. సో ఇటు మాట్లాడే వాళ్ళకి ధైర్యం వస్తుంది. అండ్ అమౌంట్ కూడా చిన్నగానే స్టార్ట్ అయింది. 10, 15, 20 రూపాయలు, 25 రూపాయలతో స్టార్ట్ అయింది. కానీ ఆ చాటింగ్ ఎలా ఉంటుందంటే నీలో ఇంకా క్యూరియాసిటీని పెంచుతుంది, నేను ఇంకా మాట్లాడేలా ప్రేరేపిస్తుంది. ఇక చాటింగ్ కాదు, వాయిస్ కాల్స్ అన్నట్టు నేను రెచ్చగొడుతుంది. సో దాంతో ఏం చేస్తానంటే ఇంకొంచెం డబ్బులు వేసి వాయిస్ కాల్ మాట్లాడతాం. 10 నిమిషాలు మాట్లాడడానికి డబ్బులు అయిపోతాయి. ఇంకా వేస్తాం. అప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎంత ట్రైన్డ్గా ఉంటారంటే ఈ యువతలు మాట్లాడే వాళ్ళని వాళ్ళ ట్రాప్లోకి తెచ్చేసుకుంటారు. నన్ను చూడాలనుందా, నేను బాగుంటాను, సో మనం వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు, అది ఇది అని చెప్పి వీడియో కాల్ వైపు మోటివేట్ చేస్తారు. ఇది మొత్తం ఒక అరగంటలో 10 నిమిషాలు ఈ ప్రాసెస్ కాదు. ఇది కొంచెం సాగుతుంది, కొంచెంసేపు 2-3 గంటలు, 4 గంటలు. కొంతమంది ఈజీగా ట్రాప్లోకి వస్తారు, కొంతమంది టైం పట్టింది. ఎప్పుడైతే వీళ్ళు వీడియో కాల్ ఆప్షన్ ఎంచుకున్న వీడియో కాల్ దాంట్లోకి వెళ్తారో అక్కడి నుంచి స్కామ్ జరగడం స్టార్ట్ అవుతుంది. అకార్డింగ్ టు సజ్జనార్ గారు ఏం చేస్తారంటే వీడియో కాల్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం ఏంటి మనల్ని కొంచెం తెలివైన వాళ్ళు, తెలివి కాదు అది తెలివి, మనల్ని ఏమనుకుంటారు తెలుసా, మనం వీడియో ఆన్ చేయండి ఎందుకంటే అన్నోన్ పర్సన్స్, మనం ఎందుకు వీడియో ఆన్ చేస్తాం అది అనుకుంటారు. కానీ అవతల వాళ్ళు ఆ వీడియోలో వాళ్ళు కనిపించే విధానం, వాళ్ళు ప్రజెంట్ చేసే విధానంతో మనల్ని రెచ్చిపోతారు. లేదు నువ్వు కనిపిస్తాను, నేను కనిపిస్తాను, మరి నాకు కూడా ప్రైవసీ కదా, అది ఇది అంటారు. వాళ్ళ ఎంప్లాయీస్ కాదు, మేము కూడా ఇక్కడ ఎంప్లాయీస్ కాదు అన్నట్టు ప్రజెంట్ చేసుకుంటారు. కానీ వాళ్ళు ఎంప్లాయీసే, ఆ యాప్కి సంబంధించిన వాళ్ళే. సో ఇక్కడ మనోడు కూడా వీడియో కాల్ ఆన్ చేసి ఎప్పుడైతే ఒంటి మీద ఉన్నాయి ఒక్కొక్కటి విడవటం స్టార్ట్ చేస్తామో, చెప్పాను కదా ఓపెన్గా మాట్లాడుకోవాలి, మరి ఫ్యాక్ట్స్ ఇవి. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దీన్ని రికార్డ్ చేస్తారు. మన న్యూడిటీకి సంబంధించిన ఏవైతే ఉందో దాన్ని రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి ఏం చేస్తారంటే బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర మన కాంటాక్ట్స్ కూడా ఉంటాయి. ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఎప్పుడైతే ఈ పర్సన్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటారో వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఆ పర్సన్ దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇస్తారు, వీళ్ళు గ్యాదర్ చేస్తారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే వీడి దగ్గర ఎంత డబ్బులు ఉంటాయి, వీళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఎంత డబ్బులు ఇవ్వగలడు, వీడు రిస్క్ చేయకుండా మనకి ఎంత డబ్బులు ఇవ్వగలడు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలడా లేదా, ఇలాంటి చాలా విషయాల్ని వాళ్ళు కోడ్ చేసేస్తారు. మనం కనిపెట్టేసి ఓకే వీడి దగ్గర నుంచి మనం ఎంత తీసుకుంటే మనకు రిస్క్ ఉండదు అన్న ఎస్టిమేషన్కి వస్తారు. 2 లక్షలు తీసుకుంటే రిస్క్ ఉండదా, 3 లక్షలు తీసుకుంటే రిస్క్ ఉండదా అని చెప్పి అదే అమౌంట్ని వాడికి కోట్ చేస్తారు. నువ్వు కనుక ఇవ్వకపోతే ఇప్పుడు నువ్వు చేసింది మీ చుట్టాలందరికీ వాట్సాప్లో వెళ్ళిపోద్దని చెప్తారు, మీ కాంటాక్ట్ లిస్ట్ మొత్తానికి వెళ్ళిపోద్దని చెప్తారు. ఇంకా మనోడు భయపడి ఆ 2 లక్షలు, 3 లక్షలు, 50,000 వాడి స్తోమతకు తగ్గట్టు వీళ్ళు ఎస్టిమేషన్ చేసిన దాని ప్రకారం తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమనరు. ఈ స్కామ్లో ఉన్న మెయిన్ లాజికల్ పాయింట్ వాళ్ళు క్యాచ్ చేసింది, అప్లికేషన్స్ వాళ్ళు క్యాచ్ చేసింది ఏంటంటే ఇదే. ఏంట్రా అంటే దీని తర్వాత వాళ్ళు వాటిని రిలీజ్ చేయరు, వీడిని ఇంకా ఫర్దర్గా కూడా ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ యూజర్ మీద నువ్వు ప్రెజర్ క్రియేట్ చేస్తావు వాడు ఏం చేస్తాడు, వాడికి ఉన్నంతలో ఇస్తాడు. దాని తర్వాత ఏం చేస్తాడు, ఆబ్వియస్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. అప్పుడు మొత్తానికి మోసం అయిపోతుంది. అందుకని చెప్పి ఎంతవరకు లాగాలో అంతవరకు లాగి అక్కడ కట్ చేస్తారు. ఇంకా వీడు కూడా మళ్ళీ దాని జోలికి వెళ్ళడు, ఎవరికి చెప్పుకోలేడు, ఏమీ చేయలేడు. అంటే ఇట్లా మోసపోయిన నేను ఎవరు చెప్పుకోగలడు, ఇంకన్నీ మూసుకొని కూర్చుంటాడు. అక్కడి నుంచి దిగులు, డిప్రెషను, చదువు సంకనాగిపోతుంది. ఇంకంతే, ఇంకా లైఫ్ అంతా ఎంజీ రోడ్డే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయింది, రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. ఇక కంప్లైంట్ కూడా ఇచ్చుకోలేడు కాబట్టి వెళ్తే బయటపడదు. ఇట్లాగా ఒక తెలివైన స్కామ్ ఇందులో జరుగుతుంది.
అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. అదేంటి అంటే ఇన్ని యాప్స్ ఉన్నాయి కదా, ఒక్కరు కూడా రావట్లేదంటే వస్తున్నారు, కానీ ప్రాపర్ ప్రూఫ్స్ లేకపోవటం, ఎవరు చేశారు ఏం చేశారు అన్నది ప్రూవ్ చేయలేకపోవటం, లేదంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు సరిగ్గా అంటే కొంతమంది వెళ్ళినప్పుడు అక్కడ రెస్పాండ్ అవ్వకపోవటం. దానికోసం సజ్జనార్ గారు అవేర్నెస్ వీడియో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసి కింద చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఒక నెంబర్కి మీరు కనుక మోసపోతే ఖచ్చితంగా ఒక నెంబర్కి ఇవ్వండి, ఒక నెంబర్కి కాల్ చేయండి అని చెప్పి ఒక నెంబర్ కూడా ఇచ్చారు. అయ్యో వీడియో కాల్స్ ఆపమ్మ తల్లి నువ్వు, ఆడియో వీడియో అనుకుంటా రాత్రిపూట్ల. 1930 లేదంటే వెబ్సైట్ కూడా ఇచ్చారు, సైబర్ క్రైమ్ వెబ్సైట్ cybercrime.gov.in. ఇందులో కంప్లైంట్ చేయమని ఇచ్చారు. సో మనకు ఆత్రం అక్క అడ్డదారులే ఇవి. టు బి ఫ్రెండ్ చెప్పాలంటే మనకున్న లోన్లీనెస్ని ఇప్పుడు మన ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రెండ్స్ చేసుకోవాలి, ఎలాగ సోషలైజ్ అవ్వాలి అన్నది నేర్చుకోవాలి, దాని ప్రకారం వెళ్ళాలి. కానీ ఇలాంటి వాటి జోలికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు అంటే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నా, ఖచ్చితంగా మీరు ఒక ఇబ్బంది ఫేస్ చేస్తారు. అంటే మా టైంలో ఉంటేనే బెస్ట్ అనిపించింది నాకు. ఏదో ధైర్యం చేసి ఎవరో ఒకరితో మాట్లాడేవాళ్ళం. అమ్మాయిలే అనుకుని అమ్మాయిలతో మాట్లాడాలని ఉంటుంది ఆ ఏజ్లో, ఆబ్వియస్లీ అబ్బాయిలతో మాట్లాడాలని ఉండదు కదా. చెప్పలేనండి ఈ రోజుల్లో ఏదైతే జరుగుతుంది అది వేరే విషయం. మాట్లాడి ఇష్టం అంటే తిరిగి మాట్లాడతారు, కష్టమైతే మాట్లాడరు. సర్లే ఏముంది మన ఏరియాలోకి మరుసటి రోజు ఐశ్వర్య వచ్చిందని చెప్పి మళ్ళీ ఇంకో డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇంకో చోట నుంచి ఇంకొకరితో మాట్లాడి ఇంకో డిపార్ట్మెంట్ లేదంటే జూనియర్ దగ్గరికి వెళ్ళి జూనియర్స్తో మాట్లాడి ఏదో ఒకటి ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటి రావటం వల్ల అలాంటి సోషలైజింగ్ మానేసి వీటిలో పడుతున్నారు. అన్నోన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్కి మెసేజ్లు చేసుకోవటం, లేదంటే ఇట్లాంటి యాప్స్కి అడాప్ట్ చేసుకోవటం, దానికి వెళ్ళి అటాచ్ అయిపోవటం, ఇలాంటివి చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏం చేసినా ఇలాంటి వాటిల్లో మీకు వేస్ట్ అయ్యేది ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ కానీ ఇది కానీ. ఇప్పుడు కొంతమంది వచ్చి అడుగుతారు, భయ్యా ఏంటి డిమాండ్ అండ్ సప్లై వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు చేస్తున్నారు, ఇందులో ఏముందంటే ఇది మోసపోతాం బ్రో. ప్రతిసారి ఏం జరుగుతున్నాయి అంటే ఆడిష్టం అన్నట్టు ఉంటుంది, కానీ కొంతమందికి తెలియదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎలా కొంతమందికి డీప్ డౌన్ ఏమవుతుందని తెలియదో వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేయాలో వీళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి. మనం ఏం చూసి వచ్చాం కాబట్టి, అంటే అట్లీస్ట్ నేను చూసి వచ్చాను కాబట్టి కొన్ని విషయాలు బెట్టింగ్ యాప్స్ లాంటివి చెప్తున్నాను. మిగతా ఏమి కాదు, మిగతా వాటిలో మాకు అకౌంట్ కూడా లేదు. చూసి వచ్చాను కాబట్టి అక్కడ ఎండ్కి ఏమవుతుంది అన్నది నాకు తెలుసు కాబట్టి, అలాగే ఇవి కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు సజ్జనార్ గారిని నేను ఫాలో అవుతాను చూస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి మనం వాళ్ళకి చెప్పాలి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, కొంతమంది ఆ టైంలో ఉన్న లోన్లీనెస్ లేదంటే క్యూరియాసిటీ వల్ల ఇటుక అట్రాక్ట్ అయిపోయి ఒక హ్యాబిట్గా మార్చుకుంటారు. మనం వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అని నేను బాధ్యతగా ఫీల్ అవుతా. ఇది డిమాండ్ అండ్ సప్లై. కొంతమంది యాప్ నిన్న వీడియో కింద కూడా కామెంట్ చేశారు, ఏదైతే సబ్స్క్రిప్షన్ కోసం మాట్లాడామో ఇది డిమాండ్ అండ్ సప్లై. సో వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారు అది చేస్తున్నారంటే అలా కాదు కదా. వాళ్ళు ఎంత టైం లూజ్ అవుతున్నారు, ఎంత మనీ లూజ్ అవుతున్నారని తెలియాలి కదా. ఈవెన్ సబ్స్క్రిప్షన్ దాంట్లో కూడా ఎంత మనీ అన్నది కాకుండా ఎంత టైం చూడండి. ఒకసారి అందులోకి వెళ్ళి చూసిన తర్వాత ఇంకెక్కడికెక్కడికి వెళ్ళిపోయి 2-3 గంటలు ఈజీగా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ టైంతో పాటు మనీ కూడా పోతుంది. ఈ స్కామ్ అవుతుందని మనం చెప్పకపోతే లెట్ దెమ్ నష్టపోని అంటే ఎలాగా? ఒక రెస్పాన్సిబిలిటీగా మనకు తెలిసినప్పుడు మన ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళని కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి మోసపోతే అది మనం ఇంకేం చేయలేం. కానీ అట్లీస్ట్ ఒకళ్ళిద్దరికైనా అది యూజ్ అయ్యి ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ప్యాటర్న్ అర్థమయ్యి మన ఈ సిచ్యువేషన్లోనూ చాలరా ఆపేయాలి, దీని జోలికి వెళ్ళకుండా నెక్స్ట్ ఇదైనా జరగబోయేది అని మారితే ఎక్కడో చోట మనకు ఆనందమేగా. ఒకడు బతికాడుగా మన వల్ల, నష్టపోలేదుగా. దానికోసమే ఇది. అంతే తప్పితే ప్రతిదీ ఇంకంతే కదా. డిమాండ్ అండ్ సప్లై ప్రతిదీ ఇంక నువ్వు ఖండించేది ఏముండదు. ప్రతి చోట ఎవరిష్టం వాళ్ళదే అనుకుంటే లచ్చక టీవీ వాళ్ళది ఎవరిష్టం వాళ్ళదే, బెట్టింగ్గా ప్రమోషన్ చేసిన వాళ్ళది ఎవరిష్టం వాళ్ళదే, సబ్స్క్రిప్షన్ చేసిన ఎవరిష్టం వాళ్ళదే, ఈ ఫ్రెండ్ యాప్స్ వాటిలో చేసిన ఎవరిష్టం వాళ్ళదే అయిపోతుంది. ప్రతిదానికి రీజన్ ఉంటుంది. ఎవరికి అవతల సైడ్ వాళ్ళు వాళ్ళు చెప్తారు కదా. సో యూత్ బేసికల్గా సోషలైజ్ అవ్వండి, బట్ ఇలాంటివి కాదు. ఈవెన్ డేటింగ్ యాప్స్లో కూడా చాలా స్కామ్స్ ఉంటున్నాయి. మీరు వినే ఉంటారు. డేటింగ్ యాప్స్లో అమ్మాయి ఉంటుంది డేటింగ్ యాప్. సో మిమ్మల్ని బాగా మాట్లాడుతుంది, మిమ్మల్ని డేటింగ్ తీసుకెళ్ళమంటుంది, మంచి ఫ్యాన్సీ రెస్టారెంట్కి తీసుకెళ్తారు. అక్కడ అమ్మాయి ఇది ఎన్ని ఉంటారు కదా ఖచ్చితంగా. అక్కడ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం కలిపి గట్టిగా 30,000-40,000 బిల్ చేస్తారు. వాళ్ళు కట్టించేటి సైడ్ అయిపోతారు. బిల్లు నువ్వు కట్టాలి. దీనికి స్పాన్సర్ ఎవర్రా అంటే ఆ రెస్టారెంట్ వాడు. ఆ రెస్టారెంట్ వాడు అమ్మాయిని పెట్టుకొని నడుపుతున్న స్కామ్ ఇది. ఇలాంటివి కూడా బయటకు వచ్చినాయి. ప్రతి దాంట్లోనూ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్లో స్కామ్స్ ఉన్నాయి బ్రో. కొంచెమైనా ఇంటర్నెట్లో అసలు ప్రజెంట్ నమ్మే సిచ్యువేషన్ అసలు ఇంటర్నెట్ లేదు. ఈ సోషల్ మీడియా పరిచయాలు వాటి వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకేదైతే మీ పేరెంట్స్. సో పేరెంట్స్ కూడా పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి. వాళ్ళు ఏ యాప్స్ వాడుతున్నారు, ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి చాటింగ్లు చేస్తున్నారు, ఫోన్లో ఎంతసేపు ఉన్నారు గమనించాలి. ఇంకా తప్పదు.
మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఇంకంత చేసిన తర్వాత కూడా ఇంకేదైనా ఇంక దేవుడు దయ అంతే తప్పితే, బట్ అట్లీస్ట్ మన ఎఫర్ట్స్ అయితే మనం పెట్టాలి కదా. సో ఇలాంటి అప్లికేషన్స్కి వీలైనంతగా దూరంగా ఉండండి. సెలబ్రిటీస్ అంటారా, వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు ఇంకో ఒక యాప్ వచ్చింది చేయండి అంటే చేసేస్తారు. దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి అని తెలియదు. ఇందులో కూడా జెన్యూన్ అప్లికేషన్స్ కూడా ఉండొచ్చు, లేదని నేను అన్నాను. బట్ దానివల్ల కూడా మీకు వచ్చే ఏం లేదు. సో డైరెక్ట్గా సోషలైజ్ అవ్వండి. వల్గారిటీ కాదు కదా మీకు మాట్లాడటానికి కావాలి అంటే జెన్యూన్గా అవ్వండి, అప్రోచ్ అవ్వండి. ఇష్టం ఉంటే మాట్లాడతారు, లేదంటే దూరం వచ్చేయండి. సో మీరు డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాం అనుకుంటే మీరు తర్వాత వర్క్ ఎన్విరాన్మెంట్లో వాటన్నింటిలో కూడా మీరు ఎవరిని ఫేస్ చేయలేరు. అలాంటి సిచ్యువేషన్లో ఉంటాయి. ఇంకా ఇది కాక కరువు బ్యాచ్ ఉంటారు చూసారా, అరే ఎందుకురా మీరు కరువు బ్యాచ్ డబ్బులు పెడుతున్నారు నాకు అర్థం కాదు, అరే ఇంత ఫ్రీ కాంటెంట్ VPN ఏవో పెట్టుకుంటే బోల్డ్ ఉంది, అయినా మనకి ఇదే కావాలి. క్యూరియాసిటీ విల్ కిల్ యూ మ్యాన్, టెల్లింగ్ యూ. అది సంగతి. సో మీకేమైనా ఇలాంటి అనుభవాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. ఎందుకంటే మిగతా మన యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటారు. రియల్ స్టోరీస్ కావాలి, రియల్గా జరిగిన వాళ్ళు ఫేస్ చేసే వాళ్ళు కామెంట్ చేస్తే తెలిసింది. అలాగే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఎవరైతే వీడియో చూస్తారో వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అవేర్నెస్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.